జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో జీవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ధ్యానంలో ఏం జరుగుతుంది, ఇది చాలా కీలకమైంది. ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి జీవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? జీవుడు కంటికి కనిపించడు. జీవుడు దేహమంతటా వ్యాపించి ఉంటాడు. దేహానికి వెలుపల కూడా ఉంటాడు. మన మానసిక పరిధి ఎంతవరకు వ్యాపించి ఉంటుందో జీవుడు కూడా అంతవరకు వ్యాపించి ఉంటాడు. మన తెలివి, మేధా సంపత్తి, విజ్ఞానము, జ్ఞాపక శక్తి ఏ మోతాదులో ఉంటుందో, ఎంత మోతాదులో ఉంటుందో దాన్ని బట్టే జీవుడు ఉంటాడు. ఎవరైతే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారో వారిలో జీవుడు బలంగా ఉంటాడు. జీవుడు బలంగా ఉన్నాడంటే జీవశక్తి విపరీతంగా హరించుకుపోతుంది. జీవుడిలో మనోబలం ఎక్కువగా ఉండి, ధైర్యం, విశ్వాసం ఎక్కువగా ఉండి, సమర్థత ఎక్కువగా ఉండి, జీవితం ప్రశాంతంగా కొనసాగేటట్లయితే జీవుడు అనంతంగా విస్తరిస్తాడు. ఎవరికైతే తమో గుణము, రజోగుణం ఎక్కువగా ఉంటాయో వారికి శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది, శరీరం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు శరీరంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు. శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. శరీర పోషణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. శరీరానికి ఏదైనా జరిగితే తీవ్రంగా కలత చెందుతారు. దీర్ఘకాలిక రుగ్మత గుర్తించబడిందంటే మనసంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే సమస్య చుట్టే జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో జీవుడు బలంగా ఉండి శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది. ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తమోగుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, సత్వగుణం తగ్గిపోతుంది. తమోగుణం, రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా భౌతికవాదపు మత్తులో ఉంటారు. ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ ఉంటారు. భద్రత ముసుగులో బంధించబడతారు. అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. జీవితాన్ని గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ధైర్యము, విశ్వాసము, ప్రశాంతత, మనోబలము, సమర్థత ఉండవు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులలో జీవుడు బలంగా ఉంటాడు. జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేస్తాడు. కాబట్టి జీవితానికి అధినేత ఎవరు? జీవుడే. జీనులకు అధినేత ఎవరు? జీవుడే. శరీరానికి అధినేత ఎవరు? జీవుడే. ఆ జీవుడు బలహీనంగా ఉంటే శరీరం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. జీవుడిలో ధైర్యము, విశ్వాసం, మనోబలము, ప్రశాంతత, సమర్థత ఉన్నాయనుకోండి, ప్రాణశక్తి పుష్కలంగా అందించబడుతుంది. ప్రాణశక్తి పుష్కలంగా అందించబడితే ఎలా ఉంటుంది? శరీరం ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీనికి అన్నిటికీ మూలం ఒక్కటే. సంచిత కర్మలు తక్కువ మోతాదులో ఉండాలి. ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉండాలి. ప్రాపంచిక విషయవాంఛలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకూడదు. జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఉండాలి.
జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవిత ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎప్పుడైతే జీవుడిని లోపరుచుకుంటామో అప్పుడు జీవితం మన ఆధీనంలోకి వస్తుంది. జీవుడిని అధిగమించగలిగితే జీవితం ఆటలాగా సునాయాసంగా సరళంగా సులభంగా కొనసాగుతుంది. అందుకు జీవన శైలి మారాలి, జీవన విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. ఆహార విహారాలలో, అలవాట్లలో, దైనందిన జీవితంలో స్పష్టమైనటువంటి మార్పులు రావాలి. అందుకు మనం ఏం చేయాలి? సంస్కార శుద్ధి గావించుకోవాలి. పాత సంస్కారాలు సమూలంగా దశల వారీగా కరిగిపోతూ ఉండాలి. కొత్తగా సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి. మనోభారం తక్కువగా ఉండాలి. అప్పుడే జీవిత ప్రయాణం సులభతరం అవుతుంది. మనోభారం ఎక్కువగా ఉంటే జీవిత ప్రయాణం కష్టతరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. జీవితాన్ని జీవుడి ఆధీనంలో ఉంచకూడదు, మన ఆధీనంలోనికి తీసుకోవాలి. మామూలుగా జీవితానికి జీవుడే కర్త అంటున్నాం. కాదు, జీవితానికి నేను అనేదే కర్త కావాలి. ఆ నేనే నీవు కావాలి. నేను అంటే భగవంతుడు, ఆ భగవంతుడివే నీవు. ఎప్పుడైతే నేను భగవంతుడను అనుకుంటావో ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది. ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనప్పుడు భౌతికపరమైన బంధాలు సమూలంగా కరిగిపోతాయి. భౌతికపరమైన బంధాలు కరిగిపోతే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. గతం అనేటటువంటి బరువు ఎక్కువగా ఉంటే భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఎక్కువగా ఉంటాయి. గతం అనే బరువు లేకపోతే భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెద్దగా ఉండవు. గతము భవిష్యత్తు రెండు బలంగా ఉన్నాయి అనుకోండి, మనిషి పరధ్యానంలో ఉంటాడు, శక్తిని కోల్పోతూ ఉంటాడు. గతం అనేది లేదనుకోండి, భవిష్యత్తు కూడా ఉండదు కదా. అప్పుడు మనిషి ఎప్పుడు కూడా వర్తమానంలో జీవిస్తూ ఉంటాడు. వర్తమానంలో జీవిస్తూ ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏముంటుంది? అందుకు మనం ఏం చేయాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. అజ్ఞానం అనేటటువంటి చీకటిని ఆత్మజ్ఞానం అనే వెలుగుతో తొలగించగలగాలి. చీకటి ఉన్నంత వరకు వస్తువులు కనిపించవు కదా. చీకటి తొలగిపోతేనే కదా వస్తువులు కనిపించేది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అజ్ఞానంతో జీవితం ప్రారంభమవుతుంది. కానీ అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు కావాలి. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? సంస్కారాల మోతాదును పెంచుకోవటం, విచక్షణను కోల్పోవటం, చేయకూడని పనులు చేయటం, చేయవలసిన పనులు చేయలేకపోవటం, జీవితాన్ని వక్ర మార్గంలో చిత్రీకరించుకోవటం. అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి జీవితం మన ఆధీనంలో ఉన్నప్పుడు, మనం దానికి యజమానులం అయినప్పుడు జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. జీవితం జీవుడి ఆధీనంలో ఉన్నప్పుడు జీవుడు తన అంతరంగ సంస్కారాల స్వభావానికి అనుగుణంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి జీవితం మన చేతిలో ఉండాలి తప్ప జీవుడి చేతిలో ఉండకూడదు. కాబట్టి జీవుడు కేవలం రథసారథిగా ఉండాలి, కానీ మనం మాత్రం యజమానిగా ఉండాలి. రథసారథి యజమానికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే రథసారథి యజమానికి లోబడి ఉంటాడో యజమాని చేతిలో యజమాని యొక్క ఆదేశాల ప్రకారం రథసారథి కొనసాగుతూ ఉంటాడు.
రథాన్ని ఎటు నడపాలో యజమాని ఆదేశాలు ఇస్తూ ఉండాలి. కానీ ప్రస్తుతం ఏమైంది? రథసారథి ఆధిక్యతను సంతరించుకుంటున్నాడు, యజమాని బలహీనంగా ఉన్నాడు. కాబట్టి జీవుడి చేతిలో జీవితం ఉండకూడదు, మన ఆధీనంలో ఉండాలి. అందుకు పూర్ణ జ్ఞానం కావాలి. పూర్ణ జ్ఞానం అంటే లౌకిక జీవితాన్ని గురించి, భౌతికవాదాన్ని గురించి, సైన్స్ని గురించి, తత్వాన్ని గురించి, ఆధ్యాత్మికతను గురించి, మత సామరస్యాన్ని గురించి, అన్ని అంశాలకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి సమాచారం ఉండాలి. సమాచారం స్పష్టంగా ఉందనుకోండి, శాస్త్రయుక్తంగా ఉందనుకోండి, హేతుబద్ధంగా ఉందనుకోండి, అనుమానం సమూలంగా తొలగిపోతుంది, సందేహ నివృత్తే సాధన అవుతుంది. సందేహం అనేది అజ్ఞానం, సందేహ నివృత్తి అనేది జ్ఞానోదయం. అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానోదయం కలగాలి. అయితే ధ్యానంలో ఏం జరుగుతుంది, ధ్యానం ఎలా కొనసాగించాలి, ఇది చాలా కీలకమైంది. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. మానసిక సంసిద్ధత లేకుండా ధ్యానాన్ని కొనసాగించకూడదు. మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. తమో గుణము రజోగుణం బలీయంగా ఉండి ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే పురోగమనం జరగదు, తిరోగమనం జరుగుతుంది, తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. తమోగుణము రజోగుణం రెండు తొలగిపోయిన తర్వాత సాధన కొనసాగించేటట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. తమోగుణము రజోగుణం రెండు ఎప్పుడు తొలగిపోతాయి? సత్వగుణం ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు తమోగుణం రజోగుణం రెండు కూడా తొలగిపోతాయి. తమోగుణము రజోగుణం రెండు సమాన మోతాదులో ఉండేటట్లయితే సత్వగుణం బలీయమవుతుంది. తమోగుణం రజోగుణం రెండు కూడా ఎక్కువ మోతాదులో ఉండేటట్లయితే సత్వగుణం బలహీనంగా ఉంటుంది. అటువంటి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంటే సమత్వం ఉండాలి, సమతుల్యత ఉండాలి, విచక్షణ ఉండాలి, గమనం ఉండాలి. అప్పుడు బుద్ధిమట్టం ఆధిక్యతను సంతరించుకుంటుంది. మనసు బుద్ధిమట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. ముందు శారీరక మట్టాన్ని జయించాలి, తర్వాత ఇంద్రియ మట్టాన్ని జయించాలి, తర్వాత మానసిక మట్టాన్ని జయించాలి, తర్వాత బుద్ధి మట్టానికి వెళ్ళాలి. కాబట్టి శరీరం కంటే బలమైనవి ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే బలమైనది మనసు, మనసు కంటే బలమైనది ఏమిటంటే బుద్ధి. ఆ బుద్ధికి మనం ఫీడింగ్ ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. ఏమిటి ఆహారం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఇక ధ్యానం కొనసాగించే విధానం ఏమిటి? శరీరము మనసు తప్పనిసరిగా సహకరించే విధంగా ఉండాలి. తమోగుణం రజోగుణం సమూలంగా తొలగిపోయేటట్లయితే, సత్వగుణం ఆధిక్యతను సంతరించుకునేటట్లయితే ధ్యానంలో పట్టు సాధించగలుగుతాం. అందువల్ల కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ ఈ మూడింటిలో పట్టు సాధించిన తర్వాతనే ధ్యానానికి వెళ్ళాలి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం మూడు కంటికి కనపడతాయి, కానీ ధ్యానయోగం కంటికి కనిపించదు. సృష్టి స్థితి లయ మూడు కంటికి కనిపిస్తాయి, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు కంటికి కనిపించవు. అందువల్ల ఏం చేయాలి? కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని మూడింటిని సమ్మేళనం చేసి పూర్ణయోగంలో ఉండి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. తమోగుణము రజోగుణం రెండు ఉన్నంత వరకు సత్వగుణం ఆధిక్యతను సంతరించుకునే ప్రసక్తే లేదు. ఇక శరీరము సహకరించాలి, మనస్సు సహకరించాలి. తప్పనిసరిగా ధ్యానం కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలి? తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానం అనుభవంలోకి రావాలంటే తప్పనిసరిగా సాధన కావాలి. ఇంకా మిగిలి ఉన్నటువంటి సంస్కారాల కట్టను దగ్ధం చేసుకోవాలంటే తప్పనిసరిగా సాధన కావాలి.
నిలవ ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధం కావాలి. అదనంగా సంస్కారాలు చేరకుండా ఉండాలి. అదనంగా సంస్కారాలు చేరకుండా ఉన్నాయి అనుకోండి, ఉన్న సంస్కారాలు ఖర్చు అవుతూ ఉన్నాయి అనుకోండి, మనోభారం తగ్గుతుంది, లోటు తగ్గుతుంది. ఇప్పుడు సాధన కొనసాగించే విధానం ఏమిటి? ధ్యానంలో ఎలా ఉండాలి? నేను మరొకసారి చెప్తున్నాను. శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉండాలి. దీనిలో ఉన్నటువంటి విశిష్టత చెప్తాను. కపాలంలో ఉన్నటువంటి మెదడు, వెన్నుపూస లోపల ఉన్నటువంటి వెన్నుబాము ఒకే అవయవంగా ఉంటాయి. కపాలంలో ఉన్నటువంటి మెదడు తలగా ఉంటే వెన్నుబాము తోకగా ఉంటుంది. వెన్నుబాము యొక్క లోపల భాగంలో, మెదడు యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశాలుండి ఆ ఖాళీ ప్రదేశాల్లో స్వచ్ఛమైనటువంటి ద్రవ పదార్థం ఉంటుంది. మెదడు యొక్క ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మస్తిష్క ద్రవం అంటారు. వెన్నుబాము లోపల ఉన్నటువంటి ద్రవాన్ని మేరు ద్రవం అంటారు. రెండూ ఒకటే, వేరు కానే కాదు. ఎప్పుడైతే శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉంటాయో, ఆ కాలువ నిటారుగా ఉంటుంది, ఒకే వరుసలో ఉంటుంది. పైనన్నటువంటి మస్తిష్క ద్రవం, క్రిందన్నటువంటి మేరు ద్రవం రెండు కూడా ఒకే వరుసలోకి వస్తాయి. మీరు పైపుని తీసుకోండి, వాటర్ పైపుని తీసుకోండి. పైపు వంగిందనుకోండి, నీటి ప్రవాహం సక్రమంగా ఉండదు. పైపు నిటారుగా ఉందనుకోండి, నీటి ప్రవాహం సాఫీగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. వెన్నుబాము పొడవుగా ఉంటుంది, 33 వెన్నుపూసల లోపల ఇమిడి ఉంటుంది. ఆ వెన్నుబాము యొక్క లోపల భాగంలో కాలువ ఉంటుంది. ఆ కాలువని సుషుమ్న నాడి అంటారు. ఆ కాలువలో ఉండేటటువంటి మేరు ద్రవం స్వచ్ఛంగా ఉంటుంది. మెదడు యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశాలు ఉండి ఆ ఖాళీ ప్రదేశాల్లో మస్తిష్క ద్రవం ఉంటుంది. ఉచితమైనటువంటి ఆసనం వేసుకొని, అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చొని, అవసరమైతే అడుగున మెత్తటి కార్పెట్ వేసుకొని, మనసును సంసిద్ధం చేసుకొని, శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉంచుకొని కూర్చున్నాం అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? జీవుడు బలోపేతం అవుతాడు. జీవుడిలో చైతన్యం మొదలవుతుంది. జీవుడిలో చైతన్యం మొదలైనప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది. క్రింద నుండి పైకి, పైనుండి క్రిందికి ప్రాణశక్తి యొక్క ప్రవాహం స్పష్టంగా తెలుస్తుంది. క్రింద నుండి పైకి ప్రాణశక్తి ప్రవహిస్తుంది అనుకోండి, కుండల శక్తి మేల్కొంటుంది. పైనుండి లోపలికి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది అనుకోండి, సహస్రారం ఓపెన్ అవుతుంది. ఆధారంలో మూలాధార చక్రం ఉంటుంది. తల యొక్క మధ్య భాగంలో సహస్రారం ఉంటుంది. ఈ 2 చక్రాలు చైతన్యవంతమయ్యాయి అనుకోండి, మిగతా చక్రాలు మొత్తం శుద్ధి అవుతాయి. అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? శరీరంలో ఉన్నటువంటి జీవుడు చైతన్యవంతం అవుతాడు కాబట్టి ఆ జీవుడు సంస్కారాల్ని కరిగించుకునే అవకాశం ఏర్పడుతుంది. జీవుడి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఉన్న సంస్కారాలను కరిగించుకోవాలి, అదనంగా సంస్కారాలు చేరకుండా చూసుకోవాలి. ఉన్న సంస్కారాలు కరిగిపోవాలంటే జీవుడు చైతన్యవంతం కావాలి. మనం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కసువంతా తొలగిస్తాం కదా. అదేవిధంగా జీవుడు ఏం చేస్తాడు?
చైతన్యవంతమవుతాడు. ఉపచేతన అంతఃచేతన మనసులలో ఉన్నటువంటి ఆ సంస్కారాలను కరిగించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడేమవుతుంది? కట్టలు కట్టలుగా తెరల తెరలుగా ఉధృతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందున చెడు సంస్కారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది ధ్యానంలో శుభ పరిణామం, చాలా మంచిది. మరొక విషయం చెప్తున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు నొప్పులు బాధలు విపరీతంగా వస్తున్నాయి అనుకోండి, అది కూడా శుభ పరిణామమే. శరీరంలో రుగ్మతలు ఉన్నాయనుకోండి, అది కూడా శుభ పరిణామమే. శరీరం దీర్ఘకాలిక జబ్బులకు లోనైందనుకోండి, అది కూడా శుభ పరిణామమే. ఎలా? జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలే, లోపాలే శరీరంలో అవయవాలలో దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెందాయి. ఇదే ఆరోగ్య రహస్యం. కాబట్టి శరీరంలో ఏది జరిగినా అది శుభ పరిణామమే. నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. కుప్పలు కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెరలుగా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అవి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆలోచనలు బయటికి వెళుతున్నాయంటే సంస్కారాలు ఏమవుతాయి? కరిగిపోతాయి. చాలామంది ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు. అది వాస్తవం కానే కాదు. ఆలోచనలు ఉండటమే ధ్యానం. ధ్యానం అంటే మననం. మననం అంటే ఆలోచనలను మననం చేసుకుంటూ ఉండటమే. కాబట్టి ఆలోచనలను మననం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అవి తొలగిపోతూ ఉంటాయి. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినప్పటికీ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, దాన్ని ఏం చేయాలి? శుభ పరిణామంగా భావించాలి. జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వగైరా వగైరా సంభవిస్తున్నాయంటే మన కర్మలు కరిగిపోతున్నట్లే కదా. కర్మలు కరిగిపోతే అది శుభపరిణామే కదా. కర్మలు పెరుగుతూ ఉంటే అది ప్రమాదకరమే కదా. కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? కుప్పల కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెరలుగా ఆలోచనలు వస్తూ ఉండేటట్లయితే వాటిని అంగీకరించాలి, అనుమతించాలి, విడుదల కానివ్వాలి, బయటకు రానివ్వాలి. నేను మరోసారి చెప్తున్నాను, శరీరంలో ఏది జరిగినా సరే జీవుడి ఆధీనంలో జరుగుతుంది. మనం జీవుడికి స్వేచ్ఛనిచ్చేటట్లయితే ఆ జీవుడు శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటాడు. జీవుడు శరీరం రెండు అతుక్కుపోయాయి అనుకోండి, అప్పుడు జీవుడు ప్రాపంచిక విషయవాంఛలతో సంబంధాన్ని ఏర్పరచుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోకపోగా కర్మల మోతాదుని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం మనకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం? జీవుణ్ణి వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం? ఎలా వదిలేస్తాం? నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కానే కాదు. నేను వేరు, జీవుడు వేరు అనుకున్నప్పుడు జీవుడిని వదిలేయటం జరుగుతుంది, జీవుడికి స్వేచ్ఛనివ్వటం జరుగుతుంది. జీవుడికి స్వేచ్ఛనిచ్చేటట్టయితే జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు. జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు భౌతిక శరీరంతో బలమైనటువంటి సంబంధాలు ఉండవు. భౌతిక శరీరం కూడా స్వేచ్ఛగా ఉంటుంది. శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందుతూ ఉంది. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదనుకోండి, ఏమవుతుంది? శరీరం స్వతంత్రంగా పనిచేస్తుంది. జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు.
జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉండి, జీవుడు శరీరంతో అతుక్కుపోకుండా ఉండి, శారీరక మమకారం లేకుండా ఉండి, శరీరం పట్ల అభిమానం లేకుండా ఉండి, మరణ భయం లేకుండా ఉండి, రుగ్మత భయం లేకుండా ఉంటే శరీరం దానిపైన అది చేసుకుంటుంది కదా. మనకు వాంతులు వస్తున్నాయంటే దానికి మూల కారణం జీవుడు లోపల ఉన్నటువంటి చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తున్నాడు. లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే లోపల ఉన్నటువంటి చెడు పదార్థం బయటికి పోతుంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయంటే లోపల ఉన్నటువంటి ఆ చెడు సంస్కారం కరిగిపోయి బయటకు విడుదలవుతూ ఉంది. కాబట్టి అంత పాజిటివ్నే, నెగిటివ్ అనేది ఎక్కడా లేదు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు కుప్పలు కుప్పలుగా, కట్ల కట్లుగా, తెరల తెరలుగా చెడు ఆలోచనలు వస్తున్నాయంటే దానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాల కట్టలు దగ్ధమవుతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇదే ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం. ధ్యానం ఎప్పుడు విజయవంతం అవుతుంది? ధ్యానానికి కూర్చోబోయే ముందు మనసును సంసిద్ధం చేయాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనసును సంసిద్ధం చేసేటట్లయితే సాధన సునాయాసంగా కొనసాగుతుంది. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉండాలి. అప్పుడు నేను వేరు, జీవుడు వేరు, నేను వేరు, శరీరం వేరు, నేను వేరు, ఇంద్రియాలు వేరు, నేను వేరు, మనసు వేరు అనేటటువంటి భావన కలుగుతుంది. నేను అనేది వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. నేను శక్తివంతంగా ఉంటుంది. జీవుడు నేనుకు లోబడి ఉంటాడు. నేను జీవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నేను అనేది శక్తివంతంగా ఉంటుందో, పవర్ఫుల్గా ఉంటుందో, జీవుడు దానికి లోబడి ఉంటాడు. కాబట్టి నీవెవరవు? సాక్షాత్తు భగవంతుడవు, పరమాత్మవు, పరబ్రహ్మ స్వరూపానివి, అనంతమైన శుద్ధ చైతన్యానివి. ఈ విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు నీ సహజ స్వరూపం నీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి జీవుడిని వదిలేయటం జరుగుతుంది. నువ్వు ఎంతవరకు వ్యాపించి ఉన్నావు? దేహానికే పరిమితం కాదు, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు. నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అనే భావన కలిగిందనుకోండి, ప్రాపంచిక విషయవాంఛలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రసక్తే లేదు. నేను శరీరం ఒకటే అనే భావన ఉన్నా, జీవుడికి లోబడి ఉన్నా, ప్రపంచంతో విడరాని బలీయమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అది చాలా ప్రమాదకరం. అందుకే మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు కుప్పలు కుప్పలుగా, కట్టల కట్టలుగా, తెరల తెరలుగా ఆలోచన వస్తూ ఉన్నాయి అనుకోండి, దానిని శుభ పరిణామంగా భావించాలి. శరీరంలో నొప్పులు, బాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది కూడా శుభ పరిణామమే. ఎప్పుడైతే ఆలోచనలను అనుమతిస్తూ, అంగీకరిస్తూ, కరిగించుకుంటూ, విడుదల గావిస్తూ ఉంటామో అప్పుడు అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచనలను వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు, తిరస్కరించకూడదు. వాటిని వదిలేయాలి. ఒక మాట చెప్తాను, జీవుడికి స్వేచ్ఛనివ్వాలి, మనసుకు స్వేచ్ఛనివ్వాలి. జీవుడికి స్వేచ్ఛనిస్తే, మనసుకు స్వేచ్ఛనిస్తే, మనసు శరీరానికి స్వేచ్ఛనిస్తుంది. శరీరం ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటుందో ప్రతి అవయవం, అంగం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది. శరీరం సమర్థవంతంగా పనిచేస్తూ ఉందనుకోండి, నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ 3 అద్భుతంగా పనిచేస్తాయి. ఆ 3 అద్భుతంగా పనిచేసాయి అనుకోండి, శరీరం చిట్ట చివరి రోజు వరకు ఆరోగ్యంగా ఉంటుంది. చిట్ట చివరి రోజు వరకు ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం ఉందనుకోండి, శరీరాన్ని మర్చిపోతాం, శరీరాన్ని కరిగించి వేస్తాం.
శరీరాన్ని వదిలేస్తాం. అప్పుడు ఆత్మకు చేరువవుతాం. శరీరంతో విడరాని సంబంధం ఉందనుకోండి, ఆత్మకు చేరువయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ధ్యానం అనేది ఎలా కొనసాగించాలి? మనసును సంసిద్ధం చేసి, శరీరాన్ని సంసిద్ధం చేసి, అనుకూలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని అంతరంగ శుద్ధి కోసం ఆలోచనలను వదిలేస్తూ 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 ఉంటే, లోపల సరిగా ఉంది అనే భావన ఉంటే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే భావన కొనసాగుతుంది. లోపల సంతృప్తిగా ఉంటే బయటకు వచ్చిన సంతృప్తి ఉంటుంది. లోపల నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు అనే భావన ఉందనుకోండి, బయటకు వచ్చిన అదే తరహా జీవితం కొనసాగుతుంది. కాబట్టి లౌకిక జీవితాన్ని సులభతరం చేసుకోవటం కోసం అంతరంగ శుద్ధికి ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. ధ్యానంలో పట్టు సాధించడం కోసం లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. లౌకిక జీవితం, అంతరంగం రెండు కూడా వేరు కాదు, ఒకదాంతో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? లౌకిక జీవితాన్ని ధ్యానం కోసం సంసిద్ధం చేసే విధంగా క్రమబద్ధీకరించుకోవాలి. జీవన విధానంలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, జీవన సరళి మారాలి, జీవితం కొత్త తరహాకి మళ్ళాలి. ప్రపంచంతో బలీయమైన సంబంధాలు ఉండకూడదు. నేను సాధించవలసింది ఏమీ లేదనే భావన అనుభవంలోకి వచ్చిందంటే సాధనకి చక్కటి మార్గం ఏర్పడ్డట్లే. అంతా సరిగా ఉంది, సరిచేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలిగిందంటే సాధన కొనసాగినట్లే. కాబట్టి చాలామంది సాధన అనగానే ఆలోచన రహిత స్థితి అనుకుంటారు, సమాధి అనగానే ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు. బుద్ధిమట్టాన్ని ఉపయోగించి నెగటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, పాజిటివ్ని ఆశిస్తూ ఉంటారు. నెగటివ్ని వ్యతిరేకించడం అన్నా పాజిటివ్ని ఆశించడం అన్నా అక్కడ యుద్ధం జరుగుతున్నట్లే. మన వ్యతిరేకించేది ఏదైనా సరే మనసులో ఇంకా బలపడుతుంది, దృఢపడుతుంది. వ్యతిరేకించేది అక్కడ కనిపిస్తున్నప్పుడు, ఆశించింది లభించినప్పుడు మనిషి తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాడు. మరొక విషయం, తమోగుణం ఎక్కువగా ఉండి ధ్యానంలో కూర్చునేటట్లయితే వెంటనే నిద్రమత్తు వస్తుంది, నిద్ర కొనసాగుతుంది. రజోగుణం ఎక్కువగా ఉండి ధ్యానంలో కూర్చునేటట్లయితే పరధ్యానం పెరుగుతుంది. శరీరాన్ని నిటారుగా ఉంచినప్పటికీ బిగించకూడదు. తల నుండి పాదాల వరకు శరీరం మొత్తాన్ని సమూలంగా వదిలేయాలి, ఒక్కొక్క భాగాన్ని విడుదల చేస్తూ ఉండాలి. అలాగే శరీరాన్ని ధ్యానానికి ఉపక్రమించినప్పుడు తప్పనిసరిగా బిగుసుకుంటుంది కాబట్టి లోపల బొగ్గు పులుసు వాయువు ఎక్కువగా ఉంటుంది. అందుకని 5 లేక 6 సార్లు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని ఆ బొగ్గు పులుసు వాయువుని బయటికి పంపించాలి. కాబట్టి బొగ్గు పులుసు వాయువు బయటికి పోయి శరీరంలో ఎక్కడ బిగింపు లేకపోతే అప్పుడు జీవుడు ఏమవుతాడు? చైతన్యవంతం అవుతాడు, యాక్టివ్ అవుతాడు, గమనంలో ఉంటాడు, చురుకుగా ఉంటాడు. అప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది క్రిందకి పైకి. ప్రాణశక్తి క్రింద నుంచి పైకి, పైనుండి క్రిందికి ఉధృతంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, అవయవాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ మొత్తం కరిగిపోతాయి. శరీరంలో నిలవన్నటువంటి కొవ్వంతా కరిగిపోతుంది. రక్త సరఫరా బాగా జరుగుతుంది. నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. నియంత్రిత అవయవాలు, అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి.
లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. శరీరం పూర్తిగా మన స్వాధీనం అవుతుంది. ఎప్పుడైతే శరీరాన్ని సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటామో అప్పుడు శరీరం స్వతంత్రంగా పనిచేస్తుంది. జీవుడిని కూడా సాక్షిభూతంగా గమనించగలిగితే జీవుడు సంస్కారాలను సమూలంగా కరిగించుకుంటాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ, వెంబడిస్తూ, సృష్టించుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? జీవుడు శరీరంతో విడరాని బంధం ఏర్పరచుకుంటాడు. నేను ఆలోచన రెండు ఒకటే అనే భావన కలుగుతుంది. నేను ఆలోచన రెండు ఒకటే అనే భావన కలిగిందంటే జీవుడు బలోపేతం అవుతాడు. నేను వేరు, ఆలోచన వేరు అనే భావన కలిగిందంటే ఆలోచనకు దూరంగా ఉండేటట్లయితే జీవుడు కరిగిపోతాడు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, ఆలోచనలు ఉధృతంగా కట్టల కట్టలుగా, తెరల తెరలుగా, గొలుసు మాదిరిగా వస్తున్నాయి అనుకోండి, ఆలోచనకు మధ్య ఎటువంటి విరామం ఉండదు, గ్యాప్ కూడా ఉండదు. అలా కాకుండా ఆలోచనలను వదిలివేస్తూ ఉంటే, వాటి తీవ్రత తగ్గుతూ ఉంటే ఆలోచనకు మధ్య క్రమేపీ దశల వారీగా విరామం పెరుగుతూ ఉంటుంది. అది శూన్యస్థితి, అది భావాతీత స్థితి, అది ఆలోచన రహిత స్థితి, అది నిరహంకార స్థితి, అది పరబ్రహ్మ స్థితి, అదే పూర్ణస్థితి. కాబట్టి కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత శరీరం పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండి, ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉండి, అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే ఇక శరీరాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే శరీరం కరిగిపోతుంది. శరీరం కరిగిపోయిందంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు కూడా కరిగిపోతాయి కదా. అప్పుడు జీవుడు కరిగిపోతాడు, జీవితం కూడా కరిగిపోతుంది కదా. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఇదే సాధనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. ప్రపంచంలో ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమవుతుందో అప్పుడు అది అలా సృష్టించబడుతుంది. ప్రపంచానికి అవసరం లేనిది సృష్టించబడితే ప్రపంచం దాన్ని స్వీకరించదు. ప్రపంచానికి అవసరమైంది తయారు కావాలంటే ప్రపంచంలో ఒక అన్వేషణ జరుగుతుంది, శోధన జరుగుతుంది, పరిశోధన జరుగుతుంది. ఆ పరిశోధనకు అనుగుణంగానే ప్రొడక్ట్ తయారవుతుంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఎందుకు నేను గురు సందేశాలు అందిస్తున్నానంటే ఇది నా ప్రత్యేకత కానే కాదు. ఇవాళ ఇటువంటి జ్ఞానం యొక్క అవసరం పెరిగింది కాబట్టి ఒక విశ్వశక్తి నా ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నేను ఎవరిని, కేవలం ఒక పరికరాన్ని మాత్రమే. నవీన సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే అధునాతన మానవుడు అటువంటి విధానాన్ని స్వీకరించే ప్రసక్తి లేదు. పైగా నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన పవిత్ర స్థావరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? కాబట్టి అటువంటి ప్రదేశాలు, స్థావరాలు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ ఉండే అవకాశం కూడా లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో తప్పనిసరిగా అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి, ప్రపంచంలో ఉండాలి, ప్రాపంచిక విషయ వంచలో పాల్గొంటూ ఉండాలి. కానీ
కఠోర నియమాలు పాటించకుండానే సాధన సులభతరం కావాలి. కఠోర నియమాలు పాటిస్తూ ఉన్నాం అనుకోండి, అది అందరికీ అందుబాటులోకి రాదు. సంసారాన్ని వదిలిపెట్టాలనే నియమం ఉందనుకోండి, అందరూ ఆచరించే అవకాశం లేదు కదా. కాబట్టి నియమాలు సరళంగా ఉండాలి, సాధన సులభంగా ఉండాలి, సశాస్త్రీయంగా ఉండాలి, సత్ఫలితం వచ్చే విధంగా ఉండాలి, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని శరీరాన్ని మనసును సంసిద్ధం చేసి ధ్యానంలో కూర్చుంటామో, అప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహించినప్పుడు శరీరం పూర్తిగా కరిగిపోతుంది. శరీరం పూర్తిగా కరిగిపోయింది అనుకోండి, ఎంతసేపు కూర్చున్నా ఎటువంటి అసౌకర్యం ఉండదు. అసలు కూర్చోవలసిన అవసరం కూడా ఉండదు. మరొక విషయం చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి విచారణ చేస్తూ ఉంటే, విశ్లేషణ చేస్తూ ఉంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే సాధన జరుగుతూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఇది మరొక కీలకమైనటువంటి అంశం. పూర్ణ జ్ఞానం సశాస్త్రీయంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టత ఏర్పడుతుందో, అది మనసులో బలంగా ప్రతిష్ఠించబడుతుందో, అప్పుడేమవుతుంది? కళ్ళు తెరిచి ఉన్నప్పుడే సాధన జరుగుతూ ఉంటుంది. అసలు పూర్ణ జ్ఞానం లోపలికి ప్రవేశించిందంటేనే కర్మలు మొత్తం దగ్ధమవుతాయి కదా. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటే ఆగామి కర్మలు కరిగిపోతాయి. భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రారబ్ధ కర్మలు కరిగిపోతాయి. జ్ఞానయోగాన్ని ఆచరిస్తూ ఉంటే సంచిత కర్మలు కరిగిపోతాయి. ఇక ఒక దశకు చేరిన తర్వాత ధ్యానం యొక్క అవసరమే ఉండదు. సాధన అంటే చేయటం కానే కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలిసిందనుకోండి, మనసు నిండు కొండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, నిండుదనంతో ఉంటుంది, సాత్విక భావంలో ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. అటువంటి స్థితిలో సాధన యొక్క అవసరం ఏముంటుంది? కాబట్టి ప్రారంభంలో తప్పనిసరిగా సాధన కొనసాగించాలి. కానీ సాధన అవసరం లేదు అనే స్థితికి చేరిన తర్వాత ఇక సాధన కొనసాగించవలసినటువంటి అవసరం ఉండదు. పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వచ్చిందనుకోండి, అంతరంగం సమూలంగా శుద్ధయిందనుకోండి, అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. అప్పుడేమవుతుంది? జ్ఞానావస్థ నుండి మనిషి దైనందిన కార్యక్రమాలను కొనసాగించగలుగుతాడు. నేను చేస్తున్నాను అనే భావన ఉండదు, నేను ఫలానా అనే భావన ఉండదు. అహంకారం అనేది 100% తొలగిపోతుంది. అట్టి స్థితిలో లోపల నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు దివ్యత్వంగా ఉంటాయి. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది, చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి మేల్కొంటాయి. ఆ వ్యక్తి యొక్క అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కదా. జీవుడు కరిగిపోతాడు కదా. జీవుడు లేని దేహం కొనసాగుతుంది కదా. జీవుడు లేని దేహం కొనసాగితే అతడే దేవుడు కదా. దేవుడికి సొంత ప్రణాళిక ఉండదు, సొంత కార్యాచరణ పథకం కూడా ఉండదు. అతని జీవితం లోక కళ్యాణం కోసం కేటాయించబడుతుంది. లోకోద్ధరణ కోసం జీవిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెడుతూ ఉంటాడు.
ఒక దశకు చేరిన తర్వాత శరీరాన్ని వదిలేసి దేహత్యాగం చేసి మహాభినిష్క్రమణం పొంది భగవంతుడు సునాయాసంగా ఐక్యం చెందుతాడు. కాబట్టి కనిపించేటటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా భగవంతుడికి ప్రతిరూపమే. భగవంతుడి నుంచి ఆవిర్భవిస్తుంది, మరలా తిరిగి భగవంతుడిలో కలిసిపోతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయంగా అవగాహన గావించుకొని పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొంది ప్రాథమికంగా సాధన కొనసాగించి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలుగుతారు. అటువంటి వ్యక్తులు దేవుడిగా జీవితాన్ని కొనసాగిస్తారు. అవతార పురుషులుగా వెలుగొందుతారు. అంతిమంగా విశ్వంలో కలిసిపోతారు. మరొక విశేషం ఏంటంటే, ఇటువంటి వ్యక్తులు మరలా అవసరమైతే జన్మ తీసుకుంటారు. అప్పుడు పుట్టుక నుంచి మరణం వరకు జీవుడు లేనటువంటి జీవితం కొనసాగుతుంది. భవిష్యత్తులో అటువంటి విప్లవాత్మక పరిణామం జరగబోతుంది. ఎందువల్ల నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో ఉన్నప్పుడు అంతే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా సృష్టించబడతాయి. నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో పాజిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది కదా. ప్రస్తుతం నెగిటివ్ తారాస్థాయిలో ఉంది కదా, అంతే మోతాదులో పాజిటివ్ కూడా బహిర్గతం అవుతుంది కదా. పాజిటివ్ బహిర్గతమైందనుకోండి, నెగిటివ్ అంతా కరిగిపోతుంది. ప్రస్తుతం నెగిటివ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు పాజిటివ్ బహిర్గతమైనప్పటికీ అది బయటకు కనిపించదు. అందుకే ఆధ్యాత్మిక విధానాలు చాలా వెలుగులోకి వస్తున్నప్పటికీ వాటి ప్రభావం తక్కువగా ఉండటానికి మూల కారణం నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్ ఫోర్సెస్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి పాజిటివ్ ఫోర్సెస్ని బలోపేతం చేయాలంటే మనుషులు అంతరంగ శుద్ధి గావించుకోవాలి. అందున అధునాతన విధానాలను అనుసరించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరించగలగాలి. హేతుబద్ధత, శాస్త్రీయత తప్పనిసరిగా ఉండాలి. జీవుడిని లోబరుచుకోవాలి. మనసును ఆధీనంలోకి తీసుకోవాలి. జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఉండాలి. అందుకు మనకి ఉపనిషత్తుల సారానికి నవీన ఆధ్యాత్మిక విధానాలను మేళవించగలగాలి. ఉపనిషత్తుల సారం చాలా స్వచ్ఛమైంది. అది ఋషుల యొక్క అంతర్వాణి నుండి అందించబడింది కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలి. దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకునే విధంగా జీవన విధానం మార్చుకోవాలి. లౌకిక జీవితం క్రమబద్ధీకరించబడింది అనుకోండి, శరీరం మనసు సాధనకి తప్పనిసరిగా సహకరిస్తాయి. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉందనుకోండి, శరీరం మనసు రెండు సహకరించవు సాధనకి. అప్పుడు లోపల ఘర్షణ జరుగుద్ది. అందుకే మరొకసారి హెచ్చరిస్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన కలిగిన తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి. వంట చేసే విధానం తెలిసిన తర్వాతనే వంటకు ఉపక్రమించాలి. ఈత నేర్చుకున్న తర్వాతనే నదిలోకి దూకాలి. జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఏర్పడ్డ తర్వాతనే మనం సాధనకు ఉపక్రమించాలి. ధ్యానంలో కూడా శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితే సత్ఫలితం వస్తుంది. తమోగుణం, రజోగుణం అధికంగా ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తే చాలా ప్రమాదకరం. కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత బేరీజు వేసుకుంటూ ఉండాలి, అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పురోభివృద్ధి కనిపిస్తుందో దాన్ని కొనసాగించాలి.
తిరోగమనం జరిగేటట్లయితే తప్పనిసరిగా సమీక్షించుకోవాలి. కాబట్టి పొరపాట్లను సరిదిద్దుకొని మరలా సాధనకు ఉపక్రమించాలి. సాధనలో చైతన్యవంతంగా, చురుగ్గా, సంపూర్ణ గమనంలో ఉంటే శరీరం విపరీతంగా చైతన్యవంతమవుతుంది. ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. శరీరం పూర్తిగా కరిగిపోతుంది. అటువంటి వ్యక్తి ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఉండదు. సాధన అనేది ప్రాథమికంగా అవసరమే, కానీ సాధన చేయటం కూడా ఒక రకంగా ప్రాథమికమైనటువంటి అంశమే. సాధన చేయటం అనేది ప్రాథమికమైనటువంటి అంశమే. సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరిన తర్వాత సాధన కూడా ఒక పందమవుతుంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. ఏదో ఒకటి చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండే స్థితికి రావాలి. ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు. ధ్యానాన్ని కొనసాగించేటప్పుడు ఈ సూత్రాలను పాటించగలిగితే, శాస్త్రయుక్తంగా బేరీజు వేసుకోగలిగితే జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. మనం లక్షలాది మందికి మార్గదర్శకం కావచ్చు. అహంకారం కరిగిపోయిన తర్వాత ప్రజా సంబంధాల్లో కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి నష్టం ఉండదు. జ్ఞానావస్థలో ఉండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే లోపల కలుషితం ప్రవేశించే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికతే జీవిత పరమావధిగా ముందుకు సాగుదాం. ముందు మనల్ని మనం రక్షించుకుందాం, తర్వాత ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానాం అన్నారు. ముందు నిన్ను ఉద్ధరించుకోవాలి, ఆ తర్వాతనే కుటుంబాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. నీలో బలహీనతలు ఉంటే నువ్వు ఇతరులకు భారంగా మారుతావు. నీవు బలోపేతమవుతే ఇతరులకు బలంగా మారుతావు. ఇతరులకు ఆధారమైనప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడ్డప్పుడు మన శక్తి హరించుకుపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక విధానం అంతా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం దైనందిన జీవితాన్ని సరైన పంథాలో మలుచుకోకుండా బలవంతంగా సాధన కొనసాగించడమే. అందించేటటువంటి విధానాలు అశాస్త్రీయంగా ఉండటమే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అందించడం చాలా కష్టం. దాన్ని అవగాహన గావించుకోవటం కూడా చాలా కష్టమే. ప్రస్తుతం అటువంటి విధానం అందించబడకపోవటం వల్లనే ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా అశాస్త్రీయంగా తయారై మూఢనమ్మకాలు ఇరుక్కొని సమస్యాత్మకంగా మారింది. కానీ చెడు జరగాలి, అదే మంచిని ప్రేరేపిస్తూ ఉంటుంది, మంచిని సృష్టిస్తూ ఉంటుంది. ప్రపంచం చెడిపోయిందని ఎప్పుడు బాధపడకూడదు. ఇది పరిణామంలో ఒక భాగమే. చెడిపోయిన ప్రపంచాన్ని సరిచేద్దామనే భావన ఉండకూడదు. మనకు జీవితంలో ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. కాబట్టి మన వంతు సమాజానికి ఆధ్యాత్మిక సేవలు అందించడమే తప్ప ప్రపంచం మారింది మారలేదని బేరీజు వేసుకోకూడదు. ఎప్పుడైతే మార్చాలనేటటువంటి భావన బలీయంగా ఉంటుందో మారినప్పుడు సంతృప్తిగా ఉంటుంది, మారకపోతే అసంతృప్తిగా ఉంటుంది. ఒక వ్యక్తి మారటం అనేది, మారకపోవటం అనేది అతని జీవితానికి సంబంధించింది తప్ప మనకు సంబంధించింది కానే కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నీకు అనుకూలంగా ఉండాలని భావించవద్దు. వాళ్ళు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంటుంది. ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని
మీ భావి జీవితాన్ని సక్రమైన పంథాలోనికి మలుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారని మనసావాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.